హాయ్ అందరికీ. ఈరోజు నా ఫ్రెండ్ లైఫ్‌లో ఒక చిన్న సిట్యుయేషన్ జరిగింది. తను ఒక మిస్టేక్ చేసింది. అది తను ఒప్పుకుంది. ఆ మిస్టేక్ వల్ల రవి అనే పర్సన్ తన పైన చాలా కోపంతో ఉన్నారు. ఆయన ఎంత కోపంలో ఉన్నారు అంటే తన మాట కూడా వినడానికి రెడీగా లేరు. తను ఎంత ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అనుకున్నా మాట్లాడిన ప్రతి మాట ఆయన కోపంని ఇంకా పెంచుతోంది అనిపించింది. ఆ టైంలో ప్రియా వచ్చింది. ఆమె ఏం పెద్ద ఆర్గ్యుమెంట్స్ చేయలేదు. ఏం లౌడ్‌గా మాట్లాడలేదు. జస్ట్ కామ్‌గా, సాఫ్ట్‌గా ఫస్ట్ శాంతంగా వినండి. కోపంతో మాట్లాడితే ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు అని చెప్పింది. ఆశ్చర్యం ఏంటి అంటే అంత కోపంలో ఉన్న పర్సన్ కూడా తన మాటలు వినడం వల్ల కొంచెం కామ్ అయ్యారు. అప్పుడే నా ఫ్రెండ్‌కి ఒకటి అర్థమైంది. మనం ఏం చెప్తున్నాం అనే దానికన్నా ఎలా చెప్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సాఫ్ట్‌గా, కైండ్‌గా చెప్పిన మాట డైరెక్ట్‌గా హార్ట్‌కి రీచ్ అవుతుంది. కానీ కోపంలో చెప్పిన నిజం కూడా ఎవరు యాక్సెప్ట్ చేయరు. సో నెవర్ ఒకరి మీద కోప్పడకండి. బికాజ్ సమ్‌టైమ్స్ kindness has more power than anger. This is what you all wanted to remember.